గట్టు ఒక విషయం చెప్పు, పెళ్ళిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మొగుడు పిల్ల మొహం ఒకేలా ఉంటుందా? నీకు తెలుసా చెప్పు. భార్యాభర్తల మొహం మాత్రమే కాదు, స్నేహితుల మొహం కూడా ఒకేలాగే కనిపిస్తుంది. మనిద్దరం ఎన్ని రోజుల నుంచి కలిసి ఉంటున్నాం. కావాలంటే చూడు, ఒకరోజు మనిద్దరి మొహం కూడా ఒకేలాగా కనిపిస్తుంది. అరే ఏమంటున్నావు? మన ఇద్దరి మొహం ఒకేలా కనిపిస్తుందా? ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్. ఒకరోజు ఖచ్చితంగా మీరే చూస్తారు మీ మొహం నాలా మారిపోవడం, లేకపోతే నా మొహం మీ మొహంలా మారిపోవడం. ఏంటిది? గట్టు మొహం బట్టులా మారిపోయిందేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? గట్టు గట్టు ఎక్కడున్నావు? బట్టు మొహం నాది, గట్టు నీదిలా అయిపోయింది చూడు. గట్టు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నా మొహం నా మొహం. ఇప్పుడు నా కంపెనీ పేరు గట్టు ఇంకా గట్టు అనే పెట్టాలనుకుంటాను, ఎందుకంటే బట్టు ఇప్పుడు లేడు. గట్టు గట్టు ఎక్కడున్నావు నువ్వు? త్వరగా నన్ను కాపాడు, నాకు చాలా భయంగా ఉంది. అరేరే, అంటే నువ్వు మోసం చేసావన్నమాట. బట్టుని మోసం చేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చేసావు. నేను భయపడిపోయాను. నిజం చెప్పాలంటే క్షణంలో నా మొహం మారిపోయిందనే అనుకున్నాను. సరేలే, త్వరగా మిర్రర్ ని ఫిక్స్ చేయి, వెళ్ళు. అలా చూడు, ఎవరు వస్తున్నారు? వీళ్ళందరూ ఎవరు? ఈ రాత్రి సమయంలో వీళ్ళకి ఇక్కడేం చేస్తున్నారో మనకి అర్థం కావడం లేదు. నవ్వుతూ ఉండండి, నవ్వుతూనే ఉండండి, జీవితాన్ని హాయిగా అనుభవించుకోండి. సంతోషమైన మనిషి ఎవరినైనా నవ్వించగలడు. ఎవరైతే దుఃఖంలో ఉన్న మనిషిని నవ్వించగలరో అతన్నే జోకర్ అంటారు. ఓ దుఃఖంలో ఉన్న మనుషుల్లారా, నేను మిమ్మల్ని నవ్వించడానికే వచ్చాను. కానీ నేనేం దుఃఖంగా లేనే. లేదు, దుఃఖంలో పడబోతున్నారు. ఇప్పుడు ఈ నగల కొట్లో నేను దొంగిలించానంటే మీ పళ్ళు ఊడిపోతాయి, తర్వాత మీరు దుఃఖంలో పడిపోతారు. నా కోరిక ఏంటంటే ప్రజలు దుఃఖంలో కూడా నవ్వుతూ ఉండాలని. ఆగండి 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 ఆగండి, వాళ్ళు ఏమీ చేయొద్దు. వాళ్ళ దగ్గర తుపాకీ ఉంది, జాగ్రత్తగా ఉండండి. హలో గట్టు సార్, నేను మీకు దుఃఖంతో ఒక విషయం చెప్పబోతున్నాను. షాపులో దొంగతనం జరిగింది. సార్, అసలు మీరేం చేస్తున్నారు? అక్కడ దొంగతనం జరిగితే మీరు నవ్వుతారేంటి? సార్, సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వగలరు, కానీ దుఃఖంగా ఉన్నప్పుడు నవ్వడమే గొప్పతనం సార్. బట్టు, త్వరగా వెళ్ళి కారు తీయండి. శాంతిలాల్ జ్యువెలర్స్ ని దొంగలు దోచుకున్నారు. బట్టు ఆగండి, నేను కూడా వస్తాను. బట్టు 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 మిమ్మల్ని. బట్టు ఆగండి.
అన్నయ్య హలో సారీ నా మిత్రుడిని మీరు చూసారా? నా జీప్ వెనుక వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు, కానీ హఠాత్తుగా వాడు కనిపించకుండా పోయాడు. ఏమీ అర్థం కావట్లేదు. ఒకవేళ వాడు పాతాళలోకానికి వెళ్ళిపోయాడా లేదా మీరు చూసారా వాడిని? అరే గట్టు, నీ పరిస్థితి ఎలా అయిందేంటి? అసలు నీకు పోలికలే లేవు తెలుసా? నా కోసం కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను. సారీ సార్, సారీ. మా తప్పేది లేదు. జోగర్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తులు మా మీద గ్యాస్ స్ప్రే చేశారు. మేము నవ్వుని ఆపుకోలేక నవ్వుతూనే ఉన్నాము. దొంగతనం జరుగుతూనే ఉంది, కానీ మేము నవ్వుతూనే ఉన్నాము. లాఫింగ్ గ్యాస్. ఎవరు కదలకండి. ఎవరైనా సరే ఏ వస్తువును కూడా ముట్టుకోవడానికి వీల్లేదంతే. ఎందుకంటే చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. కానిస్టేబుల్, ఇక్కడ దొంగతనం జరిగుంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే దొంగ ఎక్కడో లేడు, మన ఎదురుగానే ఉన్నాడు. ఇప్పుడు నేను వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. గట్టుబట్టు నిజం చెప్పండి. దొంగిలించిన వస్తువుల్ని ఎక్కడ పెట్టారో చెప్పండి. అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి త్వరగా. దొంగతనం చేసింది మేం కాదు సార్, మేమే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాం. పెర్ఫ్యూమ్ అంటే పెర్ఫ్యూమ్ వేసుకొని దొంగతనాలు చేస్తున్నారన్నమాట. మంచి వాసన వస్తుంది, కానీ మీ టైం మంచిగా లేదు. పారిపోవాలని ప్రయత్నించకండి, ఎందుకంటే చట్టం యొక్క చేతులు. మీరు పైకి లేండి. ఏంటి సార్? ఆ దొంగలు ఎటువైపు వెళ్లారో మీరు చూసారా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఊరి బయటికే వెళ్ళిపోయింటారని అనుకుంటాను. పట్టు పదండి వెళ్దాం. వాళ్ళు ఈ ఊరు దాటకూడదు. స్టాప్! మిమ్మల్ని దొంగతనం చేసి పారిపోవాలని చూస్తున్నారా? వీళ్ళని చూస్తుంటే నిజమైన పోలీసుల్లా కనిపించట్లేదే. వీళ్ళకి ఏదైనా కానికిస్తే. ఇదిగోండి మేము ఇస్తున్న గిఫ్ట్. నా మిత్రుడినే కొడతారా? ఎంత ధైర్యం! ఊరికి అడిగితే నన్ను కొడతారా? అయిపోయారు. చూసావా, ఇది ఎంత క్యూట్ గా ఉందో. హే క్యూటీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మనం జూమర్పూర్ మహారాణి మెడలో ఉన్న హారం ఎంతో విలువైందని అందరికీ తెలిసేలా గొప్ప ప్రచారం చేశామంటే అప్పుడు ఆ జోకర్ దొంగలు దాన్ని దొంగిలించడానికి తప్పకుండా వస్తారు. ఓ అలాగా, అద్భుతమైన ఐడియా. కానీ మనం ముందుగా బటాఫడేకర్ దగ్గర లాఫింగ్ గ్యాస్ ని తీసుకోవాలి. అర్థమైందా నీకు? మీరు సరిగ్గా చెప్పారు బట్టు. పదండి, బటావడి దగ్గరికి వెళ్ళి లాఫింగ్ గ్యాస్ గురించి అడిగి తెలుసుకుందాం.
రండి కట్టుబట్టు రండి రండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నా సృష్టి ఏమిటో చూడండి. నా షార్ట్ కట్ ఎలా ఉంది, ఈ విషయాలు మీరు ఎవరితో చెప్పకూడదా తెలుసుకోండి. టింగ్ టాంగ్ కూడా లేడు, లేకపోతే ప్రపంచంలో అందరికి తెలిసిపోయి ఉండేది. తనకింతవరకు చెప్పలేదు, చెప్పే ఐడియా కూడా మాకు లేదు. లాఫింగ్ గ్యాస్ ఉపయోగించి దొంగతనం చేయడం గురించి మీరు వినే ఉంటారు. గ్యాస్, yes. ఓరి నాయనా, ఈ భోజనపు వాసన ఎక్కడి నుంచి వస్తుంది? అరే, వాషింగ్ మిషన్ లో భోజనమా? ఓరి నాయనా, వేడి వేడి వేడి. అది వాషింగ్ మిషన్ కాదు, అది నా మైక్రో ఓవెన్, నా భోజనాన్ని వేడి చేసుకోవటానికి. మళ్ళీనా? వారి నాన్న వేడిగా ఉంది, కాలిపోయింది కాలిపోయింది కాలిపోయింది. అరే బట్టు, ఏం చేస్తున్నావు? అది నా కాఫీ ట్యాప్, అక్కడి నుంచి వేడి వేడిగా కాఫీ వస్తుంది. బట్టు మీరేం చేయకుండా ఉండరా ఏంటి? బట్టాడు ఎక్కడ సార్? నీళ్ళు ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడే తెస్తాను, ఇవిగో తీసుకో. ఏంటిది? ఇది ఆఫీస్ రూమా లేదా టార్చర్ రూమా? నన్ను బయటికి తీయండిరా బాబా, నన్ను బయటికి తీయండి. బట్టు, నా లాబీలో కనిపించేవన్నీ నిజాలు కావు. కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలుగా ఉంటాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. బీ కేర్ఫుల్. బట్ డేకర్ సార్, మీరు ఆ లాఫింగ్ గ్యాస్ దొంగతనం గురించి వినే ఉంటారు. ఆ గ్యాస్ కి విరుగుడిదైనా ఉందా చెప్పండి. లాఫింగ్ గ్యాస్ కి మందు మాస్కే. ఎవరి మీదైనా లాఫింగ్ గ్యాస్ వేసి నవ్వించే ముందు మీరు ఈ మాస్క్ వేసుకోండి, అర్థమైందా? ఏమిటి? ఇప్పుడు ఇక ఈ గ్యాస్ వేసి మీరు వాళ్ళని ఏడిపించండి. ఇప్పుడు గనక జోకర్ వస్తే ఈ క్రయింగ్ గ్యాస్ ని వాడి మొహం మీద ఇలా కొట్టి వాడిని బాగా ఏడ్చేలా చేస్తాను, బాగా బాగా ఏడ్చేలా చేస్తాను. ఆ తర్వాత ఈ లాఫ్ ని వాడు మర్చిపోవాలి. నేను మీకు ఎంతో సహాయం చేస్తుంటే మీరు నా మీద ఇలా వేస్తారా? ఏవల్లా బాగుందా? సార్ ఇలాగ అయ్యింది. ఇప్పుడు చెప్పు, గట్టు బట్టు ఎక్కడ చెప్ప. నేను వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాను. వాళ్ళు ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి మాయమైపోయారండి, పైకి వెళ్ళిపోయారండి. నిజంగానే సార్. అసలు ఎవరు నువ్వు? సారీ సారీ, నువ్వు ఎవరు? నేను గట్టునే, బట్టు ప్రాణ స్నేహితుణ్ణి. నేను పైకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను. నేను దొంగని కాను, కానీ మీరు నన్ను దొంగ అని అన్నారు, అందుకే పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. వద్దు వద్దు, అలాంటి పనేమీ చెయ్యొద్దు. ఏ లెక్కలు సరి చేయాల్సిన అవసరం లేదు, వద్దు. గట్టు, ఇతనే ఆ మనిషి మనల్ని దొంగతనం చేస్తావని చెప్పింది. మనం ఇతన్ని మనతో పాటు తీసుకు వెళ్ళిపోదాం, లెక్కని చెల్లు చేద్దాం, అర్థమైందా? వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, నేను మంచి మనిషిని వాళ్ళకి చెప్పు. నేను చాలా మంచి మనిషిని. బాగా వినండి మన్మాని, ఈ విషయం అందరికీ చెప్పండి. రేపు జుంబత్పూర్ మహారాణి రాబోతున్నాడు. ఆవిడ మెడలో ఉన్న హారం ఎంతో విలువైంది. ఈ విధంగా చేస్తే ఆ దొంగ అక్కడికి వస్తాడు. ఆ దొంగను మీరు అప్పుడు తేలిగ్గా పట్టుకోవచ్చు. ఆ తర్వాత మేము మిమ్మల్ని హాయిగా పైకి తీసుకెళ్లిపోతాం.
మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను, కానీ నన్ను మాత్రం ఏమీ చేయకండి. నేను వెళ్తాను, నన్ను వదిలిపెట్టండి, పరిగెట్టు. అద్భుతం, అర్థమైంది. పని ఎంత కష్టమైనదైనా సరే దాన్ని సక్రమంగా చేసి గెలవాలి. చూడండి, సంతోషమైన మనిషి అందరినీ నవ్వించి సంతోష పెట్టగలడు. దుఃఖమైన మనుషుల్ని ఎవరు నవ్విస్తారో అతన్నే జోకర్ అంటారు. సోదరులారా, జుమర్పూర్ మహారాణిని నవ్వించడానికి అందరూ సంసిద్ధంగా ఉండండి. మీరు త్వరగా భోజనాలన్నీ ఏర్పాటు చేయండి. ఇదే ఆఖరు కార్యక్రమం. ఆ తర్వాత అందరికీ భోజనాల సమయం. గట్టు అలా చూడు జోకర్. నా సిక్స్త్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఏదో ఆపదుంది, ఏదో తప్పు జరగబోతోంది. మాస్క్ వేసుకో త్వరగా. బట్టు, వాళ్ళు మీ మీద లాఫింగ్ గ్యాస్ ని చల్లినప్పుడు ఇదిగోండి, మీరు ఈ క్రయింగ్ గ్యాస్ ని వాళ్ళ మీద చల్లండి. సార్ అలా చూడండి, స్టేజ్ పైన జోకర్. బహుశా వాళ్ళు దొంగతనానికి వచ్చుంటారనుకుంటాను. కానిస్టేబుల్ చమక్ సింగ్, దొంగ అక్కడ లేడు, దొంగ ఇక్కడ ఉన్నాడు. రా. చట్టం చేతులు చాలా పొడుగైనవి. మాస్క్ తీసేయండి. యు ఆర్ అండర్ అరెస్ట్. మీరిద్దరూ చచ్చిపోయారు కదా భూతాలు. సార్, అది నిజం కాదు. మేము ఊరికే చేసాం. మేము దొంగలం కూడా కాదు. మేము ఆ తప్పు చేయలేదు. ఆ జోకర్లు వచ్చారు, అదిగో స్టేజ్ మీద ఉన్నారు. నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఉండండి, సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండండి. గట్టు నా సిక్స్త్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఆపద ఉంది, ఆపద. ఇక్కడ దొంగతనం జరగబోతుంది. ఇదంతా నిజంగా చాలా వింతగా ఉంది కదా బట్టు. అదరు కొట్టేశారు. నొప్పిగా ఉంది. రా చూసుకుందాం. భలే టేస్ట్ గా ఉంది. చెప్పండి బాస్, మిత్రమా టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ఇలా చూడండి, ఎవరికైతే రసగుల్లా కావాలో వాళ్ళందరూ ఇప్పుడు క్యూ కట్టి నిల్చోండి. లేట్ అయితే ఎవరికి రసగుల్లా దొరకదు. ముందు రసన తినండి, కొట్టుకోవడానికి రోజుతో వరకు టైం ఉంది. మనం ఇక్కడికి రసగుల్లాలు తినడానికి రాలేదు, జగడం చేయడానికి వచ్చాం. జగడానికి లేదు. సార్ మిమ్మల్ని ఇప్పుడు ఏడ్చుకుంటూ గొడవ పడండి. వద్దు వద్దు, నిన్నేం చేస్తాను చూడు.
మహారాణి గారి హారాన్ని ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. తీసుకోండి. థ్యాంక్ యూ గట్టు బట్టు, థ్యాంక్ యూ వెరీ మచ్. క్షమించండి, క్షమించండి. చట్టం యొక్క జైళ్లు చాలా పెద్దగుంటాయి. అక్కడ వెళ్ళి కూర్చొని అప్పుడు ఏడుస్తూ ఉండండి.